ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ ఉద్యోగం ఇచ్చారు ఆయన. భవిష్యత్తుకు సంబంధించిన నాయకుల్ని తయారు చేసుకునేటటువంటిది. ఇంకొకటి ఏంటంటే ఈ కుటుంబ ఒత్తిళ్ళని పట్టించుకోవాలి. కొన్ని కుటుంబాల ఒత్తిళ్ళు ఉంటాయి కదా ఆయనకి. అటు ఉత్తరాంధ్రలో ఉంది, రాయలసీమలో ఉంది. మా వాళ్ళు నాకన్నా ఇవ్వాలి, మా కుటుంబానికన్నా ఇవ్వాలి, ఇలాంటి ఒత్తిళ్ళు ఏమీ పెట్టుకోవాలి. కంప్లీట్గా తన మార్క్ అయినటువంటి మంత్రివర్గ విస్తరణ అక్కడ చేసుకొచ్చింది, మంత్రివర్గ ఏర్పాటు. కాబట్టి బాబు గారు ఏ ఒత్తిళ్ళకి తలగ్గకుండా తను ఒక సిస్టమ్ని నడిపించాలనుకుంటున్నారు అన్నది కనబడుతుంది. అంటే ఒక రకంగా క్రూషియల్ టైం అని అనాలేమో ఇది కూడా. అంటే 2024 నుంచి రేపు 29 వరకు. ఎందుకంటే ఈయన ముందు ఈయన ఎక్కువగా ఇచ్చిన హామీలు సంక్షేమాన్ని అమలు చేయడంతో పాటు డెవలప్మెంట్ ఈయన ముందు ఉన్నది ప్రధానంగా రాజధాని. ఇవన్నీ చేయాలంటే ఒక అయ్యన్న పాత్రుడు, ఒక యనమల రామకృష్ణుడు ఇలాంటి సీనియర్లు అవసరం లేదా? అంటే డేర్ చేశారా? పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ పార్టీ పొత్తులో ఉంది కాబట్టి, మిత్రపక్షంగా ఉంది కాబట్టి తప్పలేదా? మీకు సీనియర్లతో ఒక సమస్య ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ అనుభవజ్ఞులు, కొంత మనీ టెండెన్సీ ఎలా సంపాదించుకోవాలనేటటువంటి వైపు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళు పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత ఇన్కమ్ జనరేటెడ్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ ప్రభుత్వం చెప్పినా కూడా దాంట్లో అవతల వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళి చేయించడము, ఇట్లాంటి వ్యవహారాలు నడుస్తుంటాయి. బట్ ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు తను అనుకున్నది జరగాలి అంటే తన మనుషులే ఉండాలి, తను చెప్పినది వినేటటువంటి వాళ్ళు ఉండాలి. అంటే అప్పట్లో